కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో 30,000 రకాలకు పైగా మందులతో 24/7 కస్టమర్ సర్వీస్. ఫోన్ నంబర్ 8712613575. నేను బతుకున్నంత వరకు నీకు ఉంటుంది జీవితం. నేను సచ్చేదాకా మీరు రుణపడి ఉంటాను సార్. నేను నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. అయితే నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది. ఆ వీడియోలో ఒక మహిళ ఒక పెద్ద ఆయనను పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ చాలా ఎమోషనల్ అవుతుంది. అంటే అది చూసిన తర్వాత వీడియో కాస్త నాకు నేను ఎమోషనల్ అయిపోయినా ఆటోమేటిక్ గా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే రోమాలు లెక్కబడిస్తాయి అంటారు కదా, అట్లా అనిపించింది. అది చూస్తే నేను చూసుకుంటా మా నాన్నను ఎవరి దగ్గరికి అవసరం లేదు అని చెప్పేసి ఆ మహిళ కంట తట్టి పెడుతూ తండ్రిని, ఎవరైతే ఆ పెద్ద ఆయన వయసున్నారో ఆ మహిళ తండ్రి అతను, సో గట్టిగా పట్టుకొని ఒక చిన్న పిల్లాన్ని మనం ఎత్తుకుంటే ఎంత ముద్దుగా ఎంత ప్రేమగా మనం ఆప్యాయంగా దగ్గర తీసుకుంటామో అట్లా ఆప్యాయతగా తీసుకొని మాట్లాడుతుంది, అట్లా ఏడుస్తుంది మహిళ. సో అతను నా వీడియో గురించి చాలా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది, అసలు ఏంటి అని చెప్పేసి ఆరాధిద్దామని చెప్పేసి కాస్త బ్యాక్గ్రౌండ్ లో దీని గురించి తెలుసుకుంటే అది మన కరీంనగర్ చెందినటువంటి స్పందన అనాథ వృద్ధాశ్రమం నడిపిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు మన అందరికీ సుపరిచితులే. ఎందుకంటే గతంలో మనం సుమన్ టీవీలో ఒక కథనాన్ని ప్రచారం చేసిన తర్వాత ఒక ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ కూడా కట్టేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. వృద్ధాశ్రమంలో కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన ఎంతో మందిని అనాథాలను చేరదీయడం అట్లా చేస్తుంటారు. సో ఇదంతా ఒక 3 నెలల కింద ఇదంతా స్టోరీ జరిగినట్టుగా తెలుస్తుంది. 3 నెలల కింద మన కరీంనగర్ బస్ స్టాండ్ లో ఒక వృద్ధుడు ఉన్నట్టుగా ఆయనకు పోలీసులు సమాచారం అందిస్తే ఆయన వెళ్ళి తీసుకురావడం జరిగింది. తర్వాత ఒక 3 నెలల తర్వాత ఇదంతా జరిగింది. తర్వాత ఆ వృద్ధుడు ఎక్కడైతే వాళ్ళ మహిళ వాళ్ళ కూతురు దగ్గర వెళ్ళిన తర్వాత ఈ సీన్ అంతా కూడా జరిగిందట. అసలు ఏం జరిగింది, ఆ బస్ స్టాండ్ దగ్గర ఎందుకు కనిపించాడు ఆ వృద్ధుడు, తర్వాత ఏం జరిగింది, మళ్ళీ వాళ్ళ కొడుకులు ఉన్నప్పుడు కూడా ఎందుకు పట్టించుకోకుండా ఆయన బస్ స్టాండ్ దగ్గర ఎందుకు తిరుగుతున్నాడు కరీంనగర్లో అని మాట్లాడదాం. అన్న ఒకసారి ఎలా ఉన్నారన్న? సో మనకు అందరికి తెలిసిన వ్యక్తే శ్రీనివాస్, డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ పనిచేస్తుంటారు. మంచి మంచి సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. అసలు అన్న చెప్పండి, ఆ వృద్ధుని పేరేంటిది, మీకు ఎక్కడ కనిపించాడు, అసలు ఏంటి సంగతి, తర్వాత జరిగిన సంగతి ఏంటి అసలు? ఓకే, అందరికీ నమస్కారం. మేము గత 4 సంవత్సరాల నుంచి ఇట్లా వెల్చాల గ్రామంలో అనాథ వృద్ధాశ్రమం నడిపిస్తున్నాం. అయితే మాకు కూడా ఏంటంటే మేము పోలీసుల నుంచి మాకు బస్ స్టాండ్ నుంచి ఫోన్ వచ్చింది ఫస్ట్. సరే ఇట్లా మరి ఒక బస్ స్టాండ్ లో ఒక ముసలాయన ఉన్నాడు, పాపం ఎవరు లేరట, చిన్న చిన్న దెబ్బలు కూడా దాక్కున్నాయి అని చెప్పి మాకు అక్కడ పోలీసులు మాకు బస్ స్టాండ్ నుంచి కాల్ చేశారు. ఎప్పుడు వచ్చిందన్న కాల్? 3 months, ఒక 2-3 months మధ్యలో. అయితే మేమేం చేసామంటే మేము వెంటనే బస్ స్టాండ్కి వెళ్ళినాం. బస్ స్టాండ్కి పోయిన తర్వాత ఆయన చూసిన తర్వాత చెప్పిండు ఆయన ఏంటంటే మాకు ఇట్లా 2 కొడుకులు కూడా ఉన్నారు, వాళ్ళు చూసుకుంటలేరు, నన్ను ఇట్లా ఇంట్లోకి వెళ్ళి కొట్టి పంపించారు అని చెప్పేసి ఆయన అక్కడ పోలీసుల సమక్షంలో చెప్పిండు ఆయన. చెప్పిన తర్వాత మరి సరే మేమైతే ఇట్లా మాదైతే అనాథాశ్రమం, మరి ఇట్లా కొడుకులు బిడ్డలు ఉంటే మళ్ళీ వాళ్ళతో ఏమైనా ఇబ్బంది అయితే అంటే లేదు వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి గెట్టేసిర్రు అని చెప్పిండు అన్నట్టు. చెప్పిన తర్వాత సరే మరి ఎవరికైతే మనం మంచి చేయాలనే ఒక ఆశ్రమం పెట్టినాం. పాపం ఇట్లాంటి ఏజ్ లా పాపం ఇన్ని బాధలు పడద్దు. ఆయన లాస్ట్ చివరి ఏజ్ లో ఉన్నాడు, 70 సంవత్సరాలకు ఉంటాడు కావచ్చు. సరే అలాంటి ఏళ్ళలో మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి మంచిగా మేము ఆశ్రమం తీసుకొచ్చినాం, మంచిగా స్నానం పోసినాం, ఫుడ్ పెట్టినాం. ఇట్లా రోజుకి ఏంటంటే కొంచెం నొప్పులు ఉంటే టాబ్లెట్స్ ఇచ్చినా అవన్నీ సెట్ అయిపోయాయి. ఇక 2-3 నెలల తర్వాత ఇప్పుడు ఉంటుంటే మనకు రోజుకి ఇంత ఫ్రెండ్షిప్ పెరుగుతాయి. ఆయనతో కూడా మనకి ఏంటంటే పరిచయాలు పెరుగుతాయి, ఎక్కడ ఉంటారు ఏంటి అనేది అవన్నీ అడిగితే ఆయన చెప్పిండు అన్నట్టు ఇల్లు మాది హన్మకొండ, మాకు ఇట్లా కొడుకులు ఉన్నారు బిడ్డలు ఉన్నారు, కానీ బిడ్డలకు తెలియకుండానే బయటకు వచ్చింది అన్నట్టు. కొడుకులు అయితే వెళ్ళగొట్టిరు, బిడ్డలకు తెలియకుండానే బయటకు వచ్చింది. ఎందుకంటే ఈ కాలంలో కొడుకులు పట్టించుకోకపోతే బిడ్డలు ఎట్లా చూసుకుంటారని కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు ఫీలింగ్.
అదే ఉద్దేశం మీద ఏంటంటే ఆయన ఇక బిడ్డలకు ఏం చెప్పాలి, నేను నా బిడ్డలకు భారం అవుతా ఎందుకు చెప్పేసి ఆయన బయటకు వచ్చేసి వచ్చిన తర్వాత ఆ స్టోరీ అంతా మాకు చెప్పిన తర్వాత కనీసం ఆయన ఇంట్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు బట్టలు తెచ్చుకోలేదు, ఆధార్ కార్డు తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోవాలి, అసలు ఎవిడెన్సే లేదు. మనకి ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనకి ఆశ్రమంలో ఎవరైనా చనిపోతే కూడా మేము అంత్యక్రియలు చేస్తాం. చేసినప్పుడు ఏంటంటే ఆధార్ కార్డు పెట్టుకుంటేనే మనకు సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ కానీ ఎవరైనా సరే గ్రామ పంచాయతీ అక్కడి నుంచి వెళ్ళి ఇస్తారు. అయితే ఏంటంటే మేము ఇట్లే రోజు మరి తాత మరి ఇక్కడ మీ ఇల్లు ఉంటే చెప్పండి, పోదాం, మనం ఏదైనా ఆధార్ కార్డు ఏదైనా ఉంటే తెచ్చుకుందాం, లేకపోతే మీలతోనన్నా మాట్లాడదాం మరి అని చెప్పేసి నేను ఆయనతో మాట్లాడితే సరే బిడ్డ ఒకసారి పోదాం అని చెప్పేసిండు. పోయిన నెల పోదాం అని అన్నాడు కానీ నాకు కొంచెం పనుతుల వల్ల పోలేదు. ఫస్ట్ తర్వాత పోదాం అని చెప్పేసి నిన్నగాక మొన్న వెళ్ళడం జరిగింది. ఈ 2-3 రోజుల కిందట వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ అక్కడ పోయిన తర్వాత అలా కొడుకు వాళ్ళు ఉన్న ఇల్లు తాళం వేసింది. సరే వేరే కాడ ఉంటారు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ మా చేంజ్ చేశారంటే అడ్రస్ చెప్పారు. అడ్రస్ చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొడుకు వాళ్ళు ఇట్లా ఉన్నారు. వాళ్ళ కొడుకు వాళ్ళు వచ్చిన తర్వాత అరే మేము చూసినాం మాది ఇది అని అన్న తర్వాత ఆయన ముసలైన ఆల్రెడీ ఎమోషనల్ గా చెప్పేసిండు, మీరేం మామూలు బయటకు వెళ్ళి కొట్టారు కదా, మీరు ఎట్లా చూస్తారు అని అన్న తర్వాత అలా బిడ్డ కూడా లోకల్ ఉంటది కాబట్టి ఆమెకు కూడా ఈ చుట్టుపక్కల మన ఇక్కడ అక్కడ ఏంటంటే 2-3 మంది జమ అవుతారు కదా, మనం వాళ్ళ బిడ్డ కూడా చెప్పారు. మీరు చూసిన వీడియో ఏంటంటే వాళ్ళ బిడ్డ వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళ నాన్నని చూసిన తర్వాత ఎమోషనల్ అయిన వీడియో, డైరెక్ట్ పట్టుకొని ఫస్ట్ వాళ్ళ బిడ్డకు ఈ చుట్టుపక్కల ఎవరైతే సమాచారం ఇచ్చారో ఫస్ట్ ఆమె రాగానే ఫస్ట్ అలా నానబట్టుకొని ఇచ్చిన వీడియో అది. అట్లా అంటే అంత ఎమోషనల్ గా ఫీల్ అయింది అన్నట్టు. ఫీల్ అయిపోయి కొడుకు లేకపోయినా సరే నేను చూసుకుంటా, నేను బతుకున్న రోజులు మా నాన్న మంచిగా చూసుకుంటా అనేది ఆమె మాట్లాడితే నాకు కూడా నిజంగా సంతోషం అనిపించింది. అంటే ఈ కాలంలో కొడుకులు కాదన్న బిడ్డ అట్లా దగ్గర తీసుకొని నేను బతుకున్న రోజులు నేను చూసుకుంటాను అన్నదంటే నాకు కూడా సంతోషం అనిపించింది. అంటే కొడుకులు కూడా పట్టించుకొని ఈ తరుణంలో కూతురు అంటే ఒక పెళ్లి అయిన తర్వాత ఎక్కువ, ఎందుకంటే కూతురికి ఉన్నప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాళ్ళ అత్తమామ భర్తల వల్ల తండ్రి మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా చాలా మంది వ్యక్తం చేయలేకపోతారు. కానీ ఏమే డైరెక్ట్ గా చెప్పింది నేను చూసుకుంటా, ఏమైనా కూడా అలా భర్త ప్రజెంట్ అక్కడ తీసుకొచ్చిన కూడా అలా భర్త అలా భర్త చాలా మంది ఒప్పుకోరు. ఇప్పుడు ఆమె తండ్రి కాబట్టి ఒప్పుకుంది. అవును, వాళ్ళ భర్తతో కూడా చెప్పిపించింది ఆమె. ఆ ముసలాయనకు నువ్వు నేను తీసుకపోతే అల్లుడు ఏమన్నా అనుకుంటున్నా, మరి అల్లుడితో కూడా మాట్లాడు అంటే అల్లుడు కూడా అప్పుడు చెప్పిండు ఆయన, ఏ రా మా ఇంటికి రా నువ్వు అని చెప్పేసింది అన్నట్టు. అంటే ఓవరాల్ చూసిన తర్వాత సీన్ అంతా మీకు ఏమనిపించిందట? అంటే మీ దగ్గరికి ఎక్కువ ఎట్లాంటి కేసులు వస్తుంటాయి, తండ్రి కొడుకులు మెయిన్ ఏంటంటే ఇప్పుడు సమాజంలో ఎక్కువ అయితే చాలా మంది కొడుకులో ప్రియాటిస్తారు. అవును, కొడుకులో ప్రియాటిస్తారు కానీ కొడుకులు ఏంటంటే కొడుకులకి ఎక్కువ చదివించడం, లేకపోతే కొడుకులను ఇంకా కొడుకులకు ఇంత సంపాదించాలి. అవును, బిడ్డకి ఏముంది ఇప్పుడు మనం సంపాదించిన దానిలో 20 లక్షలు 30 లక్షలు మరి అలాంటప్పుడు ఇక్కడ 2 కొడుకులు ఉన్నాయి చూడండి, వేరే ఇంటికి పోయిన అమ్మాయి తన్నించేది తీసి కదా. అవును, మరి అట్లాంటప్పుడు ఏంటంటే మనం కూడా ఇప్పటికైనా కొంచెం అవేర్నెస్ వచ్చి బిడ్డలు ఒక రకంగా కొడుకులు ఒక రకంగా కాకుండా అందరినీ సమానం. ఇప్పుడు కూడా ఈ జనరేషన్ లో కనీసం ఇప్పటికైనా జనాలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు మారితే మంచిది. బిడ్డను ఒకలా కాకుండా కొడుకును ఒకలా కాకుండా చూస్తే. ఆ మహిళ పేరు ఐడియా ఉందన్నా మీకు? ఎందుకంటే మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉందా మహిళ పేరు? ఉంది, చెప్పచ్చు. పేరు దేవిక. సో దేవిక గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే కన్న తండ్రే కదా నేను థ్యాంక్స్ చెప్తానంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో అట్లా ఏం లేదండి. కన్నా కొడుకులే వదిలేస్తున్నారు, కూతులు కూడా చాలా ప్లేసులు మనం చూసినాం కూడా, ఆస్తుల కోసం ఎంత గడిబిడి చేయడము, గొడవలు పెట్టుకోవడం. కానీ ఇలాంటి తరుణంలో వాళ్ళ తండ్రిని చూడగానే ఒక చిన్న పిల్లాడిలా ఏడుస్తూ నా నాన్నని చూసుకుంటా, నేను ఎటు వెళ్ళగొట్టను మంచిగా చూసుకుంటాను ఏడ్చుకుంటూ ఆప్యాయంగా తీసుకుంది. నిజంగా దేవికి గారి థ్యాంక్స్ చెప్తూ, అదేవిధంగా ఎవరైతే కరీంనగర్లో ఎక్కడైనా సరే ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథ కనిపిస్తే చాలు శ్రీనివాస్ బొమ్మకల్లు చెందినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ గారు దగ్గరుండి తీసుకెళ్లి వాళ్ళ అనాథాశ్రమంలో వారిని పెడుతూ వాళ్ళ బాగోలు చూస్తున్నారు. మీకు కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. సో ఇదండి మొత్తానికి పరిస్థితి. ఎవరైనా సరే అటు కొడుకులు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, ఇందాక అన్న చెప్పినట్టుగా తారతమ్యం లేకుండా ఒకనొక సందర్భంలో అప్పుడు జనరేషన్ అంత తెలియదు కాబట్టి, టెక్నాలజీ లేదు కాబట్టి
కొడుకులను ఒకలాగా కూతుర్లు ఒకలాగా చూసుకునే వాళ్ళు, కొడుకుకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, చదివించే విషయంలో కావచ్చు, ఏదైనా సరే. సో జనరేషన్ మారిపోయింది, అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా దూసుకెళ్తున్నారు ముందుకు మొగల కంటే ఎక్కువ. సో అలాంటి తారతమ్య భేదం లేకుండా చిన్నప్పటి నుండి ఈ జనరేషన్లో అయినా కూడా మంచిగా చూసుకోవాలని చెప్పేసి మనకు ఈ స్టోరీ చేసిన తర్వాత అయితే నాకు అర్థమైంది. కెమెరా పర్సన్ పెట్టెల ప్రవీణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్, సుమన్ టీవీ స్టూడియో నుండి.